Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. హై స్కూల్ విద్యార్థులు తొందరలో సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా, వాళ్ళకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈచ్ క్లాస్లో ఒక్కొక్క మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈరోజు వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ యొక్క మోడల్ పేపర్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఈ మోడల్ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఈచ్ చాప్టర్ నుంచి కొంచెం ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సమ్మేటివ్ 2 ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయగలుగుతారు. అయితే మనకి చివరి చాప్టర్లో కొన్ని అంటే సిమెట్రీ ఇట్లాంటి కొన్ని చాప్టర్స్ నుంచి మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం లేదు కాబట్టి వాటి నుంచి ఎక్కువగా షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మనకి సింపుల్ ఈక్వేషన్స్ అంటే లీనియర్ ఈక్వేషన్, వన్ వేరియబుల్, అలాగే రేషనల్ నెంబర్స్ ఇట్లాంటి చాప్టర్స్ నుంచి మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ చాప్టర్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మనకి ఇవే రావాలని ఏమీ లేదు, వీటిలో కొన్ని రావచ్చు. అలాగే మీకు ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, మనకి ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ గురించి మనం సమ్మేటివ్ 1 ఎగ్జామ్లోనే చూసాం. మనకి 80 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఇందులో మనకి ఫస్ట్ 4 షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ టైపు. ఈచ్ క్వశ్చన్కి మనకి 2 మార్క్స్, ఇందులో చాయిస్ ఉండదు. తర్వాత సెకండ్ సెక్షన్లో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ కూడా మనకి చాయిస్ ఉండదు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ అంటే థర్డ్ సెక్షన్లో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 8 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సెక్షన్ 1 ఫస్ట్ వన్ రిప్రజెంట్ 5/8 ఆన్ నెంబర్ లైన్. ఇట్లా మనకి ఏదైనా ఒక రేషనల్ నెంబర్ని ఇచ్చి నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమనొచ్చు. లేకపోతే ఇదే ప్లేస్లో మనకి ఫైండ్ 2 or 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఇవ్వచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇక్కడ నెగిటివ్ ఫ్రాక్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడైనా సరే లెస్ దాన్ 1 ఉంటుంది కాబట్టి మనం నెంబర్ లైన్, ఇంటిజర్ నెంబర్ లైన్ని 0 to 1 వరకు వేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ ఒక నెంబర్ లైన్ డ్రా చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 నుంచి 1 వరకు. ఎందుకంటే ఇచ్చిన ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మనకి లెస్ దాన్ 1 ఉంటుంది, 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 28/5, దీన్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమన్నారు. అప్పుడు మనం నెంబర్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రా చేయాలంటే ఈ 5 టేబుల్ 28లో ఏం టైమ్స్ పోతుంది? 5 5s అంటే 5 టైమ్స్ కంప్లీట్గా పోతుంది. ఇంకా కొంత రిమైండర్ ఉంది అంటే 5 తర్వాత 6 అంటే 5కి 6కి మధ్యలో ఉంటుంది కాబట్టి మనం నెంబర్ లైన్ని 5 నుంచి 6 వరకు రాయాల్సి ఉంటుంది అనమాట. అలాగే నెగిటివ్ నెంబర్ ఇచ్చినట్లయితే ఇక్కడ -5 -6, ఎందుకంటే స్మాల్ టు లార్జ్ వెళ్తాం కాబట్టి మనం -5 -6 అని రాస్తాం ఒకవేళ -28/5 ఇస్తే. ఓకే, ఇప్పుడు మనకి డినామినేటర్లో ఏముంది? 8 ఉంది కాబట్టి ఈ భాగాన్ని మనం 8 ఈక్వల్ పార్ట్స్ చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ 2 పార్ట్స్ చేశాను, నెక్స్ట్ ఇప్పుడు 4 పార్ట్స్, ఈచ్ వన్ 2 పార్ట్స్ చేసినట్లయితే టోటల్ మనకి 8 పార్ట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది మనకి ఎంత అవుతుందంటే 0/8, 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8, 8/8. 8/8 అంటే 1 కదా. ఓకే, ఈచ్ డివిజన్ని మనం రేషనల్ నెంబర్లో ఎక్స్ప్రెస్ చేసాం. ఇందులో మనకి కావాల్సింది ఏంటి? 5/8 కదా, కాబట్టి 5/8 ఎక్కడుంది? ఇంకో ఇక్కడ ఉంది కాబట్టి ఇది 5/8 అవుతుంది అనమాట. ఒకవేళ మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాల్సి వస్తే, ఒకవేళ 4 మార్క్స్కి అడిగినప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాస్తే కూడా సరిపోతుంది అనమాట. ఎలా రాస్తాం? 3 పాయింట్స్ రాస్తాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? డ్రా ఏ నెంబర్ లైన్ ఫ్రమ్ 0 to 1 అని ఫస్ట్ పాయింట్ రాస్తాం. అది ఇస్తే డ్రా ఏ నెంబర్ లైన్ ఫ్రమ్ 5 to 6 అని రాస్తాం. నెక్స్ట్ డివైడ్ ఇట్ ఇంటూ 8 ఈక్వల్ పార్ట్స్. మనం ఎన్ని పార్ట్స్ చేసాం? డినామినేటర్లో ఎంత ఉంటే అన్ని పార్ట్స్ చేసాం. ఓకే, ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 పార్ట్స్ చేసాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మనకి ఇక్కడ ఎన్నో డివిజన్? ఇది 5th డివిజన్ కదా. 5th పార్ట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ 0 ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ 5/8 అని రాస్తాం. లేకపోతే రిప్రజెంట్ 5th పార్ట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ 0 యాజ్ 5/8 అని రాస్తాం. అదే నెగిటివ్ అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు, లార్జ్ నెంబర్ ఒకటి, వెరీ షార్ట్ నెంబర్, స్మాల్ నెంబర్ ఒకటి ఇచ్చారు. వీటిని స్టాండర్డ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు అనమాట. ఇది మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్ అనే చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 5 4 3 0
ఓకే 9 జీరోస్ ఉన్నాయి. స్టాండర్డ్ ఫామ్ అంటే మనకి ఒక డెసిమల్ నెంబర్ కింద ఎక్స్ప్రెస్ చేస్తాము. అందులో ఇంటిగ్రల్ పార్ట్లో మనకి 0కి 10కి మధ్యలో ఉండే నెంబర్ ఉండేట్లు చూస్తాం. అట్లా చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇందులో ఉన్న జీరోస్, చివరిలో ఉన్న జీరోస్ వదిలేస్తాం, మధ్యలో ఉంటే వదలకూడదు. చివరిలో ఉన్న జీరోస్ అన్నీ వదిలేసి మిగిలిన డిజిట్స్ రాసుకుంటాం. ఇక్కడ ఏముంది 5 4 3 ఉంది. తర్వాత ఏం చేస్తాం మనం ఒక్క డిజిట్ తర్వాత పాయింట్ ఉంచుతాం, అంటే 5.43 అయింది ఇంటూ 10 పవర్. ఇప్పుడు 10 పవర్ ఎంత రాయాలంటే మనం పాయింట్ ఎక్కడ పెట్టాం, ఇచ్చిన నెంబర్లో 5 తర్వాత పెట్టాం. ఇక్కడ నుంచి దీని తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. కాబట్టి మనం ఇక్కడ పవర్ 11 రాస్తాం అనమాట. మనం రైట్ సైడ్కి కౌంట్ చేస్తే ప్లస్ నెంబర్ రాస్తాం, లెఫ్ట్ సైడ్కి కౌంట్ చేస్తే నెగిటివ్ నెంబర్ రాస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ నెంబర్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు 0.0000529. ఓకే, దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఫస్ట్ ఈ ముందున్న జీరోస్ అన్ని వదిలేస్తాం. ఏముంది ఇక్కడ మనకి 5 2 9 ఉంది. తర్వాత ఏం చేయాలి మనం ఒక్క ప్లేస్ తర్వాత మాత్రమే పాయింట్ పెట్టాలి, అంటే 5.29 అయింది ఇంటూ 10 పవర్. ఇప్పుడు మనకి పాయింట్ యాక్చువల్గా ఎక్కడ పెట్టాం మనం ఇక్కడ పెట్టాం, కానీ యాక్చువల్గా ఎక్కడుంది ఇక్కడ ఉంది. ఇక్కడికి మధ్యలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి మధ్యలో. కాబట్టి మనం లెఫ్ట్ సైడ్కి వచ్చాం కాబట్టి -5. అంటే ఈ నెంబర్ని మనం స్టాండర్డ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఎంత అవుతుందో 5.29 ఇంటూ 10 పవర్ -5 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి థర్డ్ వన్, నేమ్ ద 3D ఆబ్జెక్ట్ ఆర్ షేప్ ఫౌండ్ బై ద ఫాలోయింగ్ నెట్స్. ఇక్కడ 2 3D ఆబ్జెక్ట్స్ యొక్క నెట్ని ఇచ్చారు, నెట్ యొక్క ఫిగర్స్ ఇచ్చారు. అది ఏ 3D ఆబ్జెక్ట్ యొక్క నెట్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నమాట. ఇది ఒక పిరమిడ్ అనమాట. ఈ పిరమిడ్ యొక్క నెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పిరమిడ్ అని అర్థమైపోతుంది. అయితే ఏం పిరమిడ్, మనం పిరమిడ్ అంటే మనకి బేస్ అనేది ఏదైనా ఒక పాలిగన్గా కానీ అలాగే సైడ్స్ అన్నీ కూడా ట్రయాంగిల్స్ ఫామ్లో ఉంటే దాన్ని పిరమిడ్ అంటాం. ఇది బేస్ని బట్టి దీని పేరు మారుతూ ఉంటుంది. బేస్ ట్రయాంగులర్ షేప్లో ఉంటే దాన్ని ట్రయాంగులర్ పిరమిడ్ అంటాం, స్క్వేర్ షేప్లో ఉంటే స్క్వేర్ పిరమిడ్ అంటాం. స్క్వేర్ పిరమిడ్ ఇలా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఈ మధ్యలో ఉన్నది బేస్ అవుతుంది అనమాట. ఈ చుట్టూ ఉన్నాయన్నీ ఏంటి ట్రయాంగిల్స్. ఇది పిరమిడ్ అని అర్థమవుతుంది. ఏం పిరమిడ్, బేస్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి 1 2 3 4 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది పెంటాగోనల్ పిరమిడ్. 5 సైడ్స్ ఉన్న పాలిగన్ ఏమంటాం మనం, పెంటగన్ అంటాం కదా. కాబట్టి పెంటాగోనల్ పిరమిడ్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ వన్ ఏంటి మనకి పెంటాగోనల్ పిరమిడ్. నెక్స్ట్ సెకండ్ వన్, మనకి ఇది ఏ సాలిడ్ ఆబ్జెక్ట్ యొక్క నెట్ అంటే మనకి సిలిండర్ అనమాట. సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ని ఓపెన్ చేస్తే ఒక రెక్టాంగిల్ వస్తుంది, టాప్ బాటమ్ మనకి సర్కిల్ షేప్లో ఉంటాయి కదా, కాబట్టి ఇది సిలిండర్. ఓకే, మనకి అట్లాగే సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చి వాటి నెట్స్ని ప్రిపేర్ చేయమని కూడా అడగొచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 720 షుడ్ బి మల్టిప్లై టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఓకే, మనం 720 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. అయితే దీన్ని ఏ స్మాలెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్గా మారుతుందో మనం ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. దానికోసం మనం ఏం చేస్తాం, ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. మనకి ఇది ఇవే నెంబర్ కాబట్టి 2 టేబుల్లో పోతుంది. 3 2s are 6 1 6 2s are 12 0. అగైన్ 2 టేబుల్ 1 ఇంకా 1 ఉంది 8 0. 2 టేబుల్ 9 0. 2 టేబుల్ 4 5. ఇంకా ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 2 టేబుల్ పోయే అవకాశం లేదు. 3 టేబుల్లో పోతుందో లేదా ఎలా చెప్పగలుగుతామంటే ఇందులో ఉన్న డిజిట్స్ని యాడ్ చేస్తే తెలిసిపోతుంది. 4 + 5 9. 9 3 టేబుల్ వస్తుంది కదా, అంటే ఇది 3 టేబుల్లో పోతుంది. 4లో 1 టైం 1 ఉంది 5 టైమ్స్. అగైన్ 3 టేబుల్లో పోతుంది. 5 3s are 15. అంటే ఇక్కడ మనం 720ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొచ్చాయి 2 × 2 × 2 × 2 × 3 × 3 × 5. మనకి పెయిర్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. ఇక్కడ మనకి ఇవి పెయిర్స్, ఇవి పెయిర్స్, ఇవి పెయిర్స్. 5 ఒకటే సింగిల్గా ఉంది కదా, అంటే మనకు ఒక 5 తక్కువగా ఉంది. ఆ 5తో మల్టిప్లై చేసినట్లయితే ఈ 720 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనమాట. దేర్ఫోర్ వి షుడ్ మల్టిప్లై
720/5 to get a perfect square number. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెక్షన్. ఇందులో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఇక్కడ కూడా మనకి చాయిస్ ఉండదు, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఫిఫ్త్ వన్. ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ 8. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ -5/6 ఫైండ్ ద అదర్. ఇక్కడ 2 రేషనల్ నెంబర్స్ యొక్క సమ్ మొత్తము 8 అట. అందులో ఒక రేషనల్ నెంబర్ -5/6 అయితే సెకండ్ రేషనల్ నెంబర్ ఎంత? మనకు అది తెలియదు కదా, దాని సమ్ ఎక్స్ అనుకుంటాం. లెట్ ద సెకండ్ రేషనల్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్. గివెన్ మనకి ఇక్కడ ఫస్ట్ రేషనల్ నెంబర్ ఇచ్చారు కదా, ఫస్ట్ రేషనల్ నెంబర్ ఈక్వల్ టు -5/6 అండ్ సమ్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్, సమ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈక్వల్ టు 8. అంటే ఈ 2 రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 8 రావాలి. అంటే దట్ ఎంప్లాయిజ్ ఎక్స్ ప్లస్ -5/6 ఈక్వల్ టు 8 అవ్వాలి. దీని నుంచి మనం ఎక్స్ రాబట్టాలి. ఈ -5/6ని RHSలోకి తీసుకెళ్తే +5/6 అవుతుంది కదండి, 8 + 5/6 అవుతుంది అనమాట. ఇది ఫ్రాక్షన్లో ఉంది, ఇది కూడా ఫ్రాక్షన్లో మార్చుకున్నట్టయితే 8/1 అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే 8 6 are 48 ప్లస్ ఉంది 5 1s are 5/6 1s are 6. అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 పాజిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 53/6. దేర్ఫోర్ సెకండ్ రేషనల్ నెంబర్ ఈక్వల్ టు 53/6 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్. 2 సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 34. ఫైండ్ ద యాంగిల్స్. ఓకే, 2 సప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ 34 అయితే ఆ యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ యాంగిల్స్ ఏంటో తెలియదు, కానీ ఒక యాంగిల్ తెలిస్తే సెకండ్ యాంగిల్ చెప్పొచ్చు. ఎందుకని వారింటి యొక్క డిఫరెన్స్ 34 కాబట్టి. ఫస్ట్ యాంగిల్ సమ్ ఎక్స్ అనుకుందాం. లెట్ ఫస్ట్ యాంగిల్ ఈక్వల్ టు x degrees. దెన్ సెకండ్ యాంగిల్ ఈక్వల్ టు ఏముంది, రెండింటికి డిఫరెన్స్ 34 కదా, కాబట్టి x + 34. అంటే 34 ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. x + 34 రాయొచ్చు, లేకపోతే x - 34 రాయొచ్చు, ఎట్లా అయినా రాయొచ్చు. x + 34. నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్ అని వేటిని అంటాం? ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180 degrees దెన్ దే ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే 2 యాంగిల్స్ యొక్క సమ్ 180 అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాం. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవ్వాలి, మనకి 180కి ఈక్వల్ అవ్వాలి. వీ నో దట్ సమ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 180 degrees. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి 180కి ఈక్వల్ చేసినట్టయితే x + 34 ఈక్వల్ టు 180 degrees. x + x ఎంత అవుతుంది, 2x + 34 ఈక్వల్ టు 180 degrees. మనకు ఒక సింపుల్ ఈక్వేషన్ వచ్చింది కదా, సారీ 34. దీన్ని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. అంటే 2x ఈక్వల్ టు 180 - 34. అంటే 2x ఈక్వల్ టు 180 - 34 అంటే 146. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, 146/2 అవుతుంది. 2 టేబుల్ 73 టైమ్స్ పోతుంది కదా, అంటే x ఈక్వల్ టు 73 degrees. అంటే ఫస్ట్ యాంగిల్ 73 degrees. సెకండ్ యాంగిల్ కావాలంటే మనకి దానికి 34 యాడ్ చేయాలి కదా. దట్ ఎంప్లాయిస్ x + 34 ఈక్వల్ టు x ఎంత, 73 + 34 ఈక్వల్ టు మనకి 107 degrees అనమాట. దేర్ఫోర్ ద యాంగిల్స్ ఆర్, ఫస్ట్ వన్ ఏమో 73 degrees అండ్ 107 degrees. నెక్స్ట్ సెవెంత్ వన్. ఇఫ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 అండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 ఈజ్ 45:x దెన్ ఫైండ్ x. అంటే ఇక్కడ మనకి 3:4 అనే రేషియోకి
నెక్స్ట్ 4:5 రేషియో యొక్క ఇన్వర్స్ రేషియోకి కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 45:x వచ్చిందట. అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ మనం ఈ రేషియో యొక్క ఇన్వర్స్ రేషియో రాసుకోవాలి కదా. అంటే ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 A:B యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది, B:A అవుతుంది కదా. అంటే 5:4 అవుతుంది. ఇప్పుడు 3:4కి 5:4కి కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 అండ్ 5:4 ఈక్వల్ టు మనకి A:B, C:D అనే 2 రేషియోస్ ఇచ్చి వీటి కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫస్ట్ టర్మ్స్ని సెకండ్ టర్మ్స్ని సెపరేట్గా మల్టిప్లై చేస్తాం కదా. కాబట్టి ఏమవుతుంది, 3:5 4:4 ఈక్వల్ టు 3 5s are 15 4 4s are 16 అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ కాంపౌండ్ రేషియో ఎంతకి ఈక్వల్ అట, 45:xకి. గివెన్ 15:16 ఈక్వల్ టు 45:x అని ఇచ్చారనమాట. మనకి ఇట్లా 2 రేషియోస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవుతుంది కదా. అంటే ఈ మధ్యలో ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఈ చివరి రియాన్స్లో ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే అంతే వస్తుంది. అంటే 15 × x ఈక్వల్ టు 16 × 45 అవుతుంది. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ 15 మనం RHSలో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదండి. x ఈక్వల్ టు 16 × 45/15. 15 టేబుల్ 45లో 3 టైమ్స్ అంటే x ఈక్వల్ టు 16 3s are 48. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 48 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 8th వన్, 48 bags of paddy కాస్ట్ 16,800. దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 36 bags of paddy. డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ డైరెక్ట్ ప్రపోర్షనల్ అనే చాప్టర్లోంచి ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మనకి 2 క్వాంటిటీస్ ఉన్నాయి. అవేంటి, నెంబర్ ఆఫ్ బ్యాగ్స్, కాస్ట్. కాబట్టి వాటిని హెడ్డింగ్ పెట్టుకుందాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్, నెక్స్ట్ దాని యొక్క కాస్ట్ అనమాట. ఫస్ట్ ఎన్ని బ్యాగ్స్, 48 బ్యాగ్స్. దీని కాస్ట్ ఎంత, 16,800. నెక్స్ట్ 36 బ్యాగ్స్ యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 36 ఇది కాస్ట్ ఎంత. ఓకే, ఇది x1, ఇది x2, ఇది y1 y2 అనుకున్నట్లయితే ఫస్ట్ మనం ఈ 2 క్వాంటిటీస్ని కంపేర్ చేద్దాం. అంటే నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ పెరుగుతుంటే కాస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుంది. అంటే ఫస్ట్ క్వాంటిటీ పెరుగుతుంటే సెకండ్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇవి ఎలా ఉన్నట్టు, ఈ 2 క్వాంటిటీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నట్టు. ఓకే, నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాస్ట్. కాబట్టి మనం ఏం ఫార్ములా అప్లై చేయాలి, x1/y1 ఈక్వల్ టు x2/y2 అనే ఫార్ములా అప్లై చేయాలి. x1 ఏంటి, 48/16,800 ఈక్వల్ టు 36/y2 అవుతుంది అనమాట. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 48 × y2 ఈక్వల్ టు 36 × 16,800. మనకు y2 కావాలి కదా. కాబట్టి 48ని RHSలోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. y2 ఈక్వల్ టు 36 × 16,800/48. 12 టేబుల్ 3 టైమ్స్ 4 టైమ్స్ 4 టేబుల్ 16లో 4 8లో 2 ఇంకా 2 జీరోస్ ఉన్నాయి. అంటే 3 × 4200 ఈక్వల్ టు 0 0 3 2s are 6 3 4s are 12. అంటే 12,600 రూపీస్ అవుతుంది అనమాట. అంటే ద కాస్ట్ ఆఫ్ 36 బ్యాగ్స్ ఆఫ్ ప్యాడీ ఈజ్ 12,600 రూపీస్. ఓకే, నెక్స్ట్ 9th ప్రాబ్లం, ఇవాల్యుయేట్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్. ఇక్కడ మనకి కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చారు, వాటి యొక్క వాల్యూస్ని ఐడెంటిటీస్ని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగాని 304 హోల్ స్క్వేర్ అంటే 304 × 304 వేసుకుని మల్టిప్లై చేయడం కాదు. ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఉపయోగించి వీటి యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట.
ఓకే, ఫస్ట్ వన్ తీసుకుందాం. 304 హోల్ స్క్వేర్. దీనికి మనం ఏదో ఒక ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని అప్లై చేసే విధంగా కన్వర్ట్ చేసుకున్నట్లయితే దీన్ని 300 దగ్గరలో ఉన్న బేస్ నెంబర్ 300 ప్లస్ 4 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇది చూడడానికి ఎలా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది. దీని యొక్క ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కాబట్టి మనం ఈ ఐడెంటిటీని ఉపయోగించుకుంటాం అనమాట. ఇక్కడ అంటే ఏ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం? 300ని, బి ప్లేస్లో 400ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే 300 స్క్వేర్ ప్లస్ 2ab, ఏ అంటే 300, బి అంటే 4 ప్లస్ బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు ఫస్ట్ 3ని స్క్వేర్ చేస్తే 9, 3 3s are 9, జీరోస్ డబుల్ అవుతాయి స్క్వేర్ చేసినప్పుడు, 2 zeros 4 zeros అవుతాయి. ఫస్ట్ నెంబర్స్ని 2 3s are 6, 6 4s are 24, 2 zeros ఉన్నాయి, ప్లస్ 4 4s are 16. ఓకే, వీటన్నిటిని యాడ్ చేసినట్లయితే మనకి 9 2 4 1 6 ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్. ఏమి ఇచ్చారు ఇక్కడ? 103 ఇంటూ 97. దీన్ని మనం ఏదో ఒక ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని అప్లై చేసే విధంగా కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఈ 103 దగ్గరలో ఉన్న బేస్ నెంబర్ ఏంటి? 100 కదా, 100 ప్లస్ 3 ఎక్కువగా ఉంది. ఈ 97 కూడా దగ్గరలో ఉన్న బేస్ నెంబర్ 100, 3 తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు? 100 మైనస్ 3 అని రాయొచ్చు. ఇది చూడడానికి ఎలా ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో ఉంది. ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీని మనం అప్లై చేస్తాం అన్నమాట. అంటే ఏ ప్లేస్లో 100 రాస్తాం, బి ప్లేస్లో 3 రాస్తాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 100 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. 1 స్క్వేర్ చేస్తే 1, జీరోస్ డబుల్ అవుతాయి స్క్వేర్ చేసినప్పుడు, 2 zeros ఉన్నాయి కాబట్టి 4 zeros అవుతాయి, మైనస్ 3ని స్క్వేర్ చేస్తే 9. మనం 10,000 నుంచి 9 మైనస్ చేస్తే 9,991 అవుతుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3లో ఫస్ట్ వన్ అంటే 10th. ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే 10లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఏ బి రెండిట్లో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది అనమాట. 8 మార్క్స్ వస్తాయి. ఓకే, రైట్ ప్రాపర్టీస్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ కంప్యూటేషన్. అంటే దీన్ని కంప్యూటేషన్ చేసేటప్పుడు, దీన్ని సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మనం అప్లై చేసే ప్రాపర్టీస్ ఏంటో రాస్తూ దీన్ని సింప్లిఫై చేయాలన్నమాట. ఓకే, ఒకసారి దీన్ని రీరైట్ చేయడానికి ప్రయత్నిస్తాను. దీన్ని ఎట్లా రాస్తానంటే 2 ఇంటూ 1/5 అని రాయొచ్చు. 2/5 అని, 2 1s are 2 వస్తే అవుతుంది కాబట్టి 2/5 అవుతుంది. ఇంటూ బ్రాకెట్లో 5 ఇంటూ 7/6 ప్లస్ 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 1/5 5 రెండు ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్సులు. ఇక్కడ 1/3 3 మల్టిప్లికేటివ్ ఇన్వర్సులు. అంటే బ్రాకెట్ వాటికి తీసుకురావాలి. అంటే ఇక్కడ ఉన్న బ్రాకెట్ని ముందుకు మారుస్తున్నాం, అట్లకి ఇక్కడ ఉన్న బ్రాకెట్ని ఇందుకు మారుస్తున్నాం. దాన్ని ఏమంటాం? అసోసియేటివ్ లా అంటాం కదా. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ అసోసియేటివ్ లా ఏం చెప్తుంది? ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి అవుతుంది. ఇది మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ లా. కాబట్టి ఇక్కడ మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ లా అప్లై చేసినట్లయితే 2 ఇంటూ అంటే బ్రాకెట్ ఏం చేసాం? 1/5 ఇంటూ 5కి తీసుకొచ్చాం ఇంటూ 7/6 ప్లస్ ఈ బ్రాకెట్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చాం. అంటే 1/3 ఇంటూ 3 ఇంటూ 4/11. ఇక్కడ మనం అప్లై చేసింది ఏంటి? మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ లా ఆర్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? ఏ ఇంటూ 1/a 1 అవుతుంది కదా. ఏంటిది? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అలా అప్లై చేస్తాం. కాబట్టి 1/5 ఇంటూ 5 వాల్యూ 1 అవుతుంది. అంటే 2 ఇంటూ దీని వాల్యూ ఎంత అయిపోతుంది? 1 అవుతుంది. ఎందుకని? ఇవి రెండు కూడా ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లు. వాటి ప్రోడక్ట్ ఎప్పుడు 1కి ఈక్వల్ అవుతుంది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీకి ఈక్వల్ అవుతుంది. అంటే 7/6 ప్లస్ దీని వాల్యూ కూడా ఎంత అవుతుంది? 1 అయిపోతుంది ఇంటూ 4/11. అంటే ఇక్కడ మనం ఎలా అప్లై చేసాము? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకే, నెక్స్ట్ ఏమంటాం మనం? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం.
ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది. కాబట్టి 2 ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ 2 ఈక్వల్ టు 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటనమాట మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అట్లాగే ఇక్కడ 2 1s are 2 అయిపోతుంది ఇంటూ 7/6 ప్లస్ 1 ఇంటూ 4/11 అంటే 4/11. ఇక్కడ ఏం అప్లై చేసాం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే, ఇక్కడ 2 టేబుల్ 6లో 3 టైమ్స్ కట్ అవుతుంది, 2లో 1 టైం కట్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 7 1s are 7 ప్లస్ 7/3 ప్లస్ 4/11. ఇక్కడ కూడా 1 ఇంటూ 7/3 అంటే 7/3 వస్తుంది, అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అప్లై చేసాం. ఇప్పుడు 2 రేషనల్ నెంబర్స్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మరొక రేషనల్ నెంబర్ వస్తుంది. అక్కడేంటి క్లోజర్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాం. ఓకే, 7 11s are 77, 3 4s are 12 by 3 11s are 33. ఇక్కడ ఏంటి క్లోజర్ ప్రాపర్టీ అంటే ప్లస్ కాబట్టి ఎడిటివ్ క్లోజర్. ఓకే, 77 ప్లస్ 12 ఏమవుతుంది 89/33 అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ మనం సాల్వ్ చేసుకుంటూ సింప్లిఫై చేస్తూ ఏ స్టెప్లో ఏ లాని అప్లై చేస్తాం, ఎడిటివ్ లాసా, మల్టిప్లికేటివ్ లాసా, అసోసియేటివ్ లా, లేకపోతే కాంపిటేటివ్ లా, ఇట్లా రాసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 10th B. హేమ ఈజ్ 24 years older than her daughter Damini. 6 years ago, Hema was thrice as old as Damini. Find their present ages. ఓకే, ఇక్కడ మనకి ఇద్దరు ఏజెస్ తెలియవు, కానీ ఆ ఏజెస్ మధ్య ఉన్న రిలేషన్ తెలుసు. ఏంటంటే హేమ ఏజ్ వాళ్ళ యొక్క డాటర్ ఏజ్ కంటే 24 years ఎక్కువ అని. కాబట్టి ఫస్ట్ మనం దామిని ఏజ్ అంటే వాళ్ళ డాటర్ యొక్క ఏజ్ తెలిస్తే హేమ యొక్క ఏజ్ తెలియచ్చు. లెట్ దామినీస్ ఏజ్ అంటే ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు X years అనుకుందాం. అప్పుడు వాళ్ళ మదర్ హేమ ఏజ్ ఏమవుతుంది, దెన్ హేమాస్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్కి 24 years ఎక్స్ట్రా ఉంటుంది కదా, అంటే X + 24 years. నెక్స్ట్ 6 years ago హేమ వాజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ దామిని. అంటే 6 years క్రితం వాళ్ళ ఏజెస్ ఎంతో చూద్దాం. 6 years ago దామిని ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అయింది అనుకోండి, 6 years ఏమవుతుంది 6 years తక్కువగా ఉంటుంది, అంటే ప్రజెంట్ ఏజ్లోంచి 6 మైనస్ చేస్తే వస్తుంది. ప్రజెంట్ ఏజ్ ఎంత ఎక్స్, దీనిలోంచి మనం 6 years మైనస్ చేయాలి, అంటే X - 6 years. అట్లాగే హేమాస్ ఏజ్ ఎప్పుడు 6 years ago, ప్రజెంట్ ఏజ్ ఎంత హేమాది X + 24. 6 years ago అంటే ఆ 6 years మైనస్ చేయాలి, అంటే X + 24 - 6 ఈక్వల్ టు X. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, అంటే 24లోని 6 మైనస్ చేస్తే 8 అంటే +18, అంటే X + 18 years. అయితే 6 years క్రితం వాళ్ళ ఏజ్ మధ్య రిలేషన్ ఇచ్చారు. హేమాస్ ఏజ్ ట్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ దామిని, అంటే దామిని ఏజ్ కంటే 3 times ఉంటుంది అని అర్థం అనమాట. అంటే గివెన్ 6 years ago ఏజ్ని మనం చూస్తున్నాం. ఇక్కడ దామిని ఏజ్ ఏమో X - 6, హేమ ఏజ్ ఏమో X + 18. ఇప్పుడు మనకి ఈ హేమ ఏజ్ అంటే ఎంత X + 18 అనేది దామిని ఏజ్కి థ్రైస్ ఉంది, అంటే 3 times ఉంది. ఇక్కడ దామిని ఏజ్ ఎంత X - 6, దీనికి 3 times అంటే 3తో మల్టిప్లై చేస్తాం. అంటే ఇచ్చిన డేటాను మనం ఈక్వేషన్లో కన్వర్ట్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. అంటే హేమ ఏజ్ ఈజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ దామిని. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్స్ వస్తాయి. అంటే X + 18 ఈక్వల్ టు 3 × X 3X - 3 6 are 18. ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు వేరియబుల్ టర్మ్స్ అన్నింటినీ LHSలోకి,
అట్లాగే కాన్స్టెంట్ అన్నింటినీ ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే మనకి ఈ 3xనేమో ఎల్హెచ్ఎస్లోకి తీసుకొస్తున్నాం, ఈ 18 ఏమో ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తున్నాం. అంటే ఎక్స్ ప్లస్ 3x ఎల్హెచ్ఎస్లోకి వస్తే -3x అవుతుంది. ఈక్వల్ టు +18 ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే -18, ఆల్రెడీ -18 ఉంది. ఒకటి ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, అంటే -2x అవుతుంది. ఈక్వల్ టు 2 మైనస్లు కాబట్టి యాడ్ చేస్తాం, -36. మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ అయిపోతాయి 2, అంటే 2x = 36 అవుతుంది అనమాట. ఈ 2ని మనం ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదంటే x = 36/2. 2 టేబుల్ 36లో ఎన్ని టైమ్స్ పోతుంది? 18 టైమ్స్. అంటే x = ఎంత? 18. x అంటే ఏంటి? దామినీస్ ప్రజెంట్ ఏజ్ కదా, దేర్ఫోర్ దామినీస్ ప్రజెంట్ ఏజ్, దాన్ని మనం ఏమనుకున్నాం? x అనుకున్నాం. ఎంత వచ్చింది? 18 years. దీన్ని బట్టి మనం వాళ్ళ మదర్ హేమా ఏజ్ చెప్పొచ్చు కదా, దేర్ఫోర్ హేమాస్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు ఎంత? x + 24. అంటే x ఎంత వచ్చింది మనకి? 18 + 24 ఈక్వల్ టు యాడ్ చేసినట్లయితే 42 వస్తుంది కదా, 42 years. ఓకే, ఈ పేపర్లోని మిగిలిన భాగాన్ని పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.